మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు పనిచేస్తారు కదా వాళ్ళంటే అక్కడ చేస్తున్నారు వాళ్ళ అడ్రస్ రాయాలి నేను ఎవరు చేస్తే వాళ్ళ అడ్రస్ ఈ అడ్రస్ రాయండి ఈ ప్రాపు integrated advanced study integrated very important. నీట్గా రాయండి. మీరు ఏమన్నా అంటే చెప్పాలనుకుంటే దాంట్లో క్లియర్గా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది. రాసేనా ఒక లైన్ కిందకి వస్తూ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడి నుంచి రండి. అంటే ఇక్కడ రాశారు కదా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఒక లైన్ కిందకి వస్తూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సరుందా అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. కిందకి రావాలి. అంటే స్టార్ట్ చేయండి అంటే ఇక్కడ ఎవరంటే ఎవరు guidance రాసారా? guidance the armed forces the armed forces continue to inspire us. మీ గైడెన్స్లో మీ స్టాఫ్ అంటే ఆర్మీలో ఎవరైతే వర్క్ మీ గైడెన్స్లో మేము ఇన్స్పైర్ అవుతున్నాము. సరేనా? ఇన్స్పైర్ విత్ దేర్ కరేజ్ sacrifice and patriotism.
BISL. Especially during challenging times. Challenging times.
ఉంటుంది కరెక్ట్. తీసుకున్నారు అందరిది సేమ్ అలాగే అంటే వేరే ఒక రాదు. ఇప్పుడు ఎవరు రాస్తున్నాము ఢిల్లీ వాళ్ళు రాస్తాం, ఇప్పుడు వైజాగ్ వాళ్ళు రాద్దామా? వైజాగ్ ఎవరు ఉంటారు అంటే చాలా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తయారు చేస్తారు, అలాగే ఇండియన్ నేవీ వాళ్ళు తయారు చేస్తారు. ఇండియన్ నేవీ రాస్తే ఆర్మీ అలాగే ఎయిర్పోర్ట్ వాళ్ళు ఉంటారు, నేవీ వాళ్ళు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళకు వీళ్ళందరూ కూడా దే రిస్క్ దేర్ లైఫ్ టు సెల్ఫ్ డిఫెండ్. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళాలనుకుంటారు ఇందులో ఆర్మీ కానీ ఇందులో ఎవరైనా కూడా ఓకేనా? సో అలా అనమాట ఇన్స్పైర్ అవుతారు. అందరు తీసుకున్నారా? సరే, నేను నెట్లో అది యాక్చువల్గా మీరు రాయాలి. ఇలాంటివి ఏంటంటే మీకు ఎంకరేజ్ చేయడం కోసం అనేది పెట్టాను, కానీ జనరల్గా మీరే ఎవరో ఒకరు తీసుకుంటారు. ఇన్స్పైర్ అయిన తర్వాత మీరు ఉన్నారనుకోండి టీచర్, మీ టీచర్ ఒక 10 మంది రాసి టీచర్ ఇచ్చినట్టుంది. టీచర్ హ్యాపీగా అవుతా సాటిస్ఫైడ్ అవుతా? ఇప్పుడు ట్రై చేస్తారా? మీ మదర్కి ఎప్పుడు ఎప్రిషియేట్ ఇచ్చారా? మమ్మీ ఈరోజు కర్రీ మళ్ళీ వండేవాడిని అన్నారు ఎప్పుడైనా క్లాస్ చికెన్ అయితే అంతే కదా. నేను వైజాగ్ అంటే 7 పెద్ద బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. They may invite you there to give us that. So, improve your writing skills. Improve writing skills. So, you can draw the information. జాగ్రత్తగా ఓన్ వర్డ్స్లో వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ రాయాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తయారు గురించి రాయాలి. ఓకేనా? రాసిన తర్వాత ఇక్కడ ప్రమోటర్స్ రాస్తారు, ఇక్కడ ప్రమోటర్స్ రాస్తారు. ఇక్కడ కోడింగ్ ఉంటుంది చూస్తారా? బ్యాక్ సైడ్ కోడ్ అక్కడ రాస్తుంది. కోడింగ్ ఇలా కోడ్ చేసి ఇలా అంటే అందులో ఇన్స్ట్రక్షన్ ఉంటాయి. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఓకేనా? ఫోన్ చేసి కాకపోతే రాసిపోయింది ఓకేనా? ఎప్పుడు ఇస్తాను? ఎప్పటికి ఇస్తారు? రాసి ఉండే రేపు చేస్తాను. సార్ మీరు బాగా అడ్మినిస్ట్రేషన్ బాగుంది, దానికి ఇండిపెండెన్స్ రైట్ కదా. కార్డ్ ఎంత జరుగుతుంది? కార్డ్ ఎంత సార్? ₹100 సార్. ఓకేనా? ఇది 2.5 పైసలు అనమాట. ఓకేనా? ఎప్పుడైనా ఎవరికైనా పంపించాలనుకుంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, మంచి డాక్టర్ డాక్టర్కి పంపించారు అంటే డైరెక్ట్గా ఫోన్ చేయకుండా కొంచెం అడ్రస్ ఉంటుంది వాళ్ళు వస్తారు, పంపించండి, ఎవరు పంపించాడు అంటే వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా సేవ చేయడానికి తీసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి అందరించిన అందరూ ఎక్కడ
atmosphere